పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో శనివారం సాయంత్రం ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రాత్రి 7 గంటల నుంచి దాదాపు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అనేది కూడా ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ మొత్తంగా అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు ఓవర్ బ్రిడ్జి, చెంచుపేట ఓవర్ బ్రిడ్జి దగ్గర నుంచి కూడా ఇటు మార్కెట్ వంతెన, ఇటువైపు రైల్వే స్టేషన్ వంతెన, ఇటువైపు కొత్త వంతెన వైకుంఠపురం వంతెన వైపు కూడా నలువైపులో కూడా ట్రాఫిక్ అనేది కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ట్రాఫిక్ చక్రబంధంలో ఇటు సాధారణ ప్రజలందరూ కూడా పూర్తిగా చిక్కుకుపోయి చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. దాదాపు 7 గంటల నుంచి ఇప్పుడు సమయం 8 దాటుతా ఉంది. ఈ సమయం వరకు కూడా ట్రాఫిక్ మొత్తంగా కూడా పూర్తిగా స్తంభించిపోయింది. అంటే ఈ రోజు ఏదైతే మార్కెట్ యార్డ్, తెనాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈ రోజు సాయంత్రం నిర్వహిస్తా ఉన్నారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున భారీ ర్యాలీలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. భారీ ర్యాలీగా ఎవరికి వారు మోటార్ వెహికల్స్, అట్లాగే కార్లు, ఓపెన్ టాప్ వెహికల్స్ ద్వారా కూడా భారీ ర్యాలీతో పట్టణంలో నుంచి ఇటు మార్కెట్ యార్డుకు వెళ్లే క్రమంలో భారీగా అయితే ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కడికక్కడ వాహనాలు మొత్తంగా కూడా పూర్తిగా నిలిచిపోయాయి. సాధారణ ప్రజలు వివిధ పనుల నిమిత్తం మార్కెట్కి కానివ్వండి, ఇతరత్ర ప్రాంతాలకు వచ్చిన ప్రజలు ఇళ్లకు వెళ్లే క్రమంలో తిరిగి తమ ఇళ్లకు వెళ్లే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మీరు ఒకసారి కెమెరామెన్ సాయి చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాల్లో చూడవచ్చు, అంబులెన్సులు కూడా ట్రాఫిక్ చక్రబంధంలో పూర్తిగా చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కడికక్కడ ట్రాఫిక్ లో చిక్కుకుపోయి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాళ్ళు తిరిగి తమ ఇళ్లకు వెళ్లే క్రమంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ట్రాఫిక్ లో చిక్కుకుని మహిళలు, చిన్నపిల్లలు, అట్లాగే వృద్ధులు సైతం ఈ ట్రాఫిక్ లో అనేది కూడా పూర్తిగా చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. కిలోమీటర్ల మేర బారులు తీరిపోయిన పరిస్థితి వాహనాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉందో, ఈ సాయంత్రం నుంచి ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు. అయితే అందుకు తగ్గట్టుగా కూడా ముందస్తుగా రూట్ మ్యాప్ అనేది ఇవ్వకపోవటం, అట్లాగే ఏదైతే ప్రమాణ స్వీకారానికి వెళ్లే నేతలు ఎవరైతే ఉన్నారో వారు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ క్లియరెన్స్ చేపట్టకపోవటం, ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడినట్టుగా కూడా స్థానిక ప్రజలైతే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కడా కూడా పోలీస్ అధికారులు అనేది ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సాధారణంగా విడి రోజుల్లోనే ఒక ఓవర్ బ్రిడ్జి మీద ఒక చిన్న వెహికల్ ఒక 10 నిమిషాలు ఆగితేనే ఊరు మొత్తంగా కూడా ట్రాఫిక్ అనేది కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అట్లాంటిది ఈ రోజున భారీ ర్యాలీ చేపట్టారు. దాదాపు గంట పాటు ఇక్కడే ప్రజలందరూ కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఇటు ఓవర్ బ్రిడ్జి కానివ్వండి, ఇటు అన్ని వైపులు ఉన్నటువంటి వంతెనలు కానివ్వండి, మొత్తంగా కూడా వాహనాలతో నిండిపోయినాయి, కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంబులెన్సులు కూడా ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. మీరు ఒకసారి చూడొచ్చు దృశ్యాల్లో, చిన్నపిల్లలు చాలాసేపటి నుంచి కూడా చిన్నపిల్లలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, మోటార్ వెహికల్స్ మీద తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. దాదాపు ఇప్పుడు చూసుకుంటే కనుక గంట ఇప్పుడే కొంచెం క్లియర్ అయినట్టుగా కూడా ట్రాఫిక్ అనేది కొంచెం ముందుకు కదులుతా ఉంది. దాదాపు ఇదే పరిస్థితి గంట ముందు నుంచి కూడా ఇట్లాగే ఉంది. అయితే పోలీస్ అధికారులు ముందస్తుగా రూట్ మ్యాప్ ఇవ్వకపోవడం, అంటే ఈ భారీ ర్యాలీ ఏదైతే ఉందో ఈ ర్యాలీ వెళ్లే మార్గంలో ముందుగా జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం, ట్రాఫిక్ డైవర్షన్ అనేది చేయకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంబులెన్సులు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయి, రోగులతో వెళ్తున్నటువంటి అంబులెన్సులు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. చాలా మంది అయితే ప్రజలందరూ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కడా కూడా కేవలం ఒకరిద్దరు హోంగార్డులు మినహా ఎక్కడా కూడా పోలీసు అధికారులు అనేది కూడా కనిపించట్లేదు. అందరూ కూడా మార్కెట్ యార్డ్ దగ్గరే ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఇదే రూట్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరవబోతా ఉన్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి అయితే ఉంది. మీరు చూడొచ్చు దృశ్యాల్లో వాహనాలు మొత్తంగా కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే ఓవర్ బ్రిడ్జి మీద ఉన్నాం. ఓవర్ బ్రిడ్జి మీద మొత్తం పూర్తిగా స్తంభించిపోయింది. రెండు వైపులా కూడా ఇటు వెళ్లే వాహనాలు, వచ్చే వాహనాలు ఎదురెదురుగా వస్తా కూడా అస్తవ్యస్తంగా గజిబిజిగా కూడా ఇక్కడ ట్రాఫిక్ అనే పరిస్థితి అనేది కూడా తయారైంది. సాయంత్రం నుంచి దాదాపు 7 గంటల నుంచి ఈ పరిస్థితి అనేది కూడా మనకి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక సాయంత్రం పూట ర్యాలీలు చేపట్టారు. సాయంత్రం 7 గంటల సమయంలో పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన మార్గాల గుండా కూడా ర్యాలీలు వెళ్ళాయి. ముందుగా మా జనసేన పార్టీకి సంబంధించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ ర్యాలీ ముందుగా వెళ్ళింది. ఆయనకు ముందు భారీ ఎత్తున వాహనాలు, 2 వీలర్స్, కార్లు వెళ్ళాయి. ఆ తర్వాత వెనకాల వైస్ చైర్మన్కి సంబంధించిన ర్యాలీ అనేది కూడా చేపట్టారు. ఆ తర్వాత డైరెక్టర్లు కూడా ఎవరికి వారు తమ వాహనాల్లో అయితే ఎడ్ల బళ్ళ మీద కానివ్వండి, గుర్ర బళ్ళ మీద కానివ్వండి వాహనాల్లో
ర్యాలీగా అయితే వెళ్ళారు. ఈ మొత్తంగా కూడా ఏదైతే పెద్ద ఎత్తున భారీ ర్యాలీ చేపట్టారు, ఇటు నాయకులతో పాటు కార్యకర్తలు కూడా ద్విచక్ర వాహనాల మీద కొంతమంది నడుచుకుంటా కూడా వెళ్తున్న క్రమంలోనే ట్రాఫిక్ అంతరం ఏర్పడింది. అయితే ఆ ఎఫెక్ట్ అనేది ఒక చోట వాహనాలు నిలిచిపోతే ఒక ప్రాంతంలో ఆ ఎఫెక్ట్ అనేది కూడా ఓవరాల్ గా టౌన్ నలుదిక్కులా పడిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక పండుగ రోజు వాళ్ళ రంజాన్ పండుగ ముస్లిం సోదరులందరూ కూడా ఉదయం నుంచి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. సాయంత్రం పూట కుటుంబాలతో ఫ్యామిలీతో కూడా కొంచెం సరదాగా బయటికి వచ్చి వారు తిరిగి వెళ్లే క్రమంలో కూడా ఇంటికి వెళ్లే క్రమంలో కూడా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుని చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. మహిళలు కానివ్వండి, చిన్నారులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వివిధ పనులు పూర్తి చేసుకుని వెళ్లే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్టీసీ బస్సులు కూడా రాలేని పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు మొత్తంగా కూడా ఊరి చివర ఆగిపోయిన పరిస్థితి ఉంది. బస్సుల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మహిళలు కానివ్వండి, ఇతర గ్రామాలకు వెళ్ళేవారు కానివ్వండి, బస్సుల కోసం అయితే చాలాసేపటి నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ అనేది ఇప్పుడల్లా క్లియర్ అయ్యే పరిస్థితి కనబడట్లేదని చెప్పి చాలా మంది అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపు గంటకు పైగానే వీరందరూ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలాసేపటి నుంచి కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. చాలాసేపటి నుంచి దాదాపు గంట నుంచి ట్రాఫిక్ లో చిక్కుకుపోయి చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కడా కూడా మనకి పోలీసు సిబ్బంది కానివ్వండి, పోలీసు కానిస్టేబుల్స్ కానివ్వండి, ఎక్కడ మనకు కనబడతారు. ఎంతసేపు నుంచి ఉన్నారండి మీరు ట్రాఫిక్ లో? నేను ఇప్పుడు పావుగంట. నేను ఇక్కడి నుంచి మార్చిపేట నుంచి. ఎంతసేపులో క్లియర్ అయ్యే పరిస్థితి ఉంది ఇది? బహుశా ఇంకో అరగంట పట్టవచ్చు. అట్లా చాలాసేపటి నుంచి కూడా చాలా మంది ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. మీరు ఎక్కడి నుంచి వస్తారని ఎంతసేపు నుంచి ఉన్నారు ట్రాఫిక్ లో? అయ్యా నేను పావుగంట నుంచి ఉంటాను అయ్యా. ఎక్కడెక్కడ ఆగిపోయినా టౌన్ మొత్తం అక్కడక్కడ ఇట్లా స్లోగానే వస్తున్నా. చెప్పలేంగా ఏమన్నా చెప్పలేంగా, మెల్లగా వెళ్తున్నాం. అది ఖచ్చితంగా చూసుకుంటే కనుక చాలాసేపటి నుంచి చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు. చాలాసేపటి నుంచి కూడా వాహనాలు ట్రాఫిక్ లో ఉన్నామని చెప్పినైతే వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక చాలా ఇబ్బంది అనేది కూడా ఏర్పడతా ఉంది. 7 గంటల దగ్గర నుంచి ఇప్పుడు సమయం 8 గంటలు దాటుతా ఉంది, 8:30 గంటలు అవుతా ఉంది. ఇప్పటికీ కూడా ట్రాఫిక్ క్లియర్ అవ్వలేదు. చాలా మంది అయితే గంటన్నర నుంచి కూడా ట్రాఫిక్ లోనే స్తంభించిపోయారు. అంబులెన్స్లు కూడా ట్రాఫిక్ లో చిక్కుపోయి చాలా అయితే ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఖచ్చితంగా ముందస్తు ఏదైతే ప్రణాళిక లేకుండా ఈ ర్యాలీలు నిర్వహించడం, ఆ ర్యాలీలు జరిగే ప్రాంతాల్లో రూట్ క్లియరెన్స్ అనేది చేయకపోవడం, ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టకపోవడమే ఈ సమస్యకు కారణంగా అయితే ప్రజలు విమర్శలు చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.